హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధు లివింగ్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ టు ఖమ్మం ట్రావెల్ చేశాను అనమాట. సో ఖమ్మం ట్రావెల్ చేస్తుండగా ఇక ఖమ్మంలో మా అక్క ఉండిపోమంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడే. సో ఫుల్ టైర్డ్ అయిపోయా గైస్, ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా. సో గైస్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. నా కోసం అలాగే పెద్దమ్మ పెద్దనాన్న కోసం టీ ప్రిపేర్ చేస్తుంది అనమాట అక్క. జర్నీ చేసి వచ్చా కదా, ఫుల్ హెడేక్ ఉంది. అలాగే పెద్దమ్మ వాళ్ళకి కూడా జర్నీ చేసి వచ్చారు. వాళ్ళు గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్ళారనమాట. సో ఇంకా టీ పెట్టాను, లైక్ మా అక్క పెట్టింది. ఇక్కడ పక్కన అబ్జర్వ్ చేశారా మా అక్క ఎలా చూస్తుందో? యాక్చువల్గా అక్కడ సర్ఫేస్ అంతా క్లీన్ చేసిందంట. నేను ఎక్కడ పారబోసేస్తానా అని చెప్పి దొంగలాగా అబ్జర్వ్ చేస్తుంది నన్ను. ఇంకా అలా అక్కతో ముచ్చట్లు పెట్టుకుంటూ టీ తాగానమాట. పెద్దమ్మ వాళ్ళు కూడా టైర్డ్ అయ్యి వచ్చారు కదా, సో బయట నుంచి కర్రీస్ తెచ్చేసారనమాట. ఫిష్ కర్రీ, వంకాయ అండ్ మునక్కాయ టమాటా కర్రీస్ తీసుకొచ్చారు. ఇక్కడ చూసేయండి, తనే మా క్యూట్ పెద్దమ్మ. మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ నేను, పెద్దమ్మ, పెద్దనాన్న అండ్ అక్క కలిసి మాట్లాడుకుంటున్నాము. ఇయర్ కాలేజ్ అయిపోతుంది కదా, మరి నెక్స్ట్ ఏంటి అది ఇది అని అన్నీ అడుగుతున్నారు. రీసెంట్గా ఒక మ్యాచింగ్ సెంటర్ షార్ట్ పెట్టాను కదా, ఆలిషాన్ మ్యాచింగ్ సెంటర్, అందులోనే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ వచ్చేసి నాకు 1200కి వచ్చింది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను వీడియో తీస్తున్నట్టు మా పెద్దమ్మకి తెలియకుండా తీసాను అనమాట. ఎప్పుడైనా మనం రైస్ వండుకునేటప్పుడు ఇలా గంజి తీయొద్దు. యాక్చువల్గా అయితే ఇలా గంజి తీయడం వల్ల దాంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అన్నీ కరెక్ట్గా మన బాడీకి అందవు. బట్ పెద్దమ్మ వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందంట. నేను మా అక్క కలిసి చాలా రోజులు అవుతున్నాయి. సో అలా తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అలా ఫొటోస్ చూపిద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కకి అన్ని ఫొటోస్ చూపించాను. మా అక్కకి ఈ మధ్య కోల్డ్ ఎక్కువగా ఉంటుందంట, అందుకే ఇలా ఆవిరి పడుతుంది. మీలో ఎంతమందికి ఇలా మిషన్ ఉంటుందని తెలుసు? నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం. అందులో వచ్చే వేపర్స్ వల్ల అక్కకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుందంట. అక్క రూమ్లో సింగిల్ బెడ్ ఉంటుంది, ఇక మాకు సరిపోదనేసి ఇలా కింద వేసుకున్నాము. ఇంకా జర్నీ చేసి వచ్చా కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఫుల్గా పడుకున్నాను. లేచేసరికి మా పెద్దమ్మ ఇక్కడ మామిడికాయ కారం కలుపుతుంది. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇక్కడ చూసేయండి, మా పెద్దమ్మ టేస్ట్ చూసి సూపర్గా ఉంది అని చెప్తుంది. ఇక్కడే ఇంటి ముందు కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ పొద్దున్నే సన్ రైజ్ బాగుంటుంది. సో కాసేపు అలా ఎండలో కూర్చున్నాను. నాకైతే ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేయడం అంటే చాలా బద్ధకం. యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడైతే నేను అటు ఇటు తిరిగి టైంపాస్ చేసి తర్వాతే బ్రష్ చేస్తాను. ఇక్కడ కూడా అలాగే చేశాను. ఇక్కడ నేను మా అక్క ముచ్చట్లు పెట్టుకుంటూ మా షాడో క్యాప్చర్ చేద్దామని చూస్తున్నాము. బట్ అది మంచిగా రాలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాక నేను మా అక్క కలిసి చపాతీస్ ప్రిపేర్ చేశాము. మా అక్క చపాతీస్ చేస్తుంటే నేను ప్యాన్ పైన వేసి కాల్చాను. ఇక్కడ వెనకాల నుంచి మా పెద్దమ్మ తిడుతుంది, మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు,
లేవడం లేటే, ఇవి చేయడం కూడా లేటేనా అని తిడుతుంది. ఫ్రెష్ మామిడికాయ కారంతో చపాతి అండ్ పులిహోర తిన్నాను. నాకు 2 అన్నయ్యలు ఉన్నారనమాట. ఇతనే మా పెద్ద అన్నయ్య రైల్వే ఎంప్లాయీ అనమాట. సో 2 డేస్ ఇంట్లో ఉంటే 2 డేస్ డ్యూటీకి వెళ్తాడు. టూ డేస్ ఇంట్లో ఉన్నాక ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు వెళ్ళడానికి. మొత్తం ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాడనమాట. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏ డ్రెస్ బాగుందని సెలెక్ట్ చేసుకుంటున్నాం నేను మా అక్క కలిసి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎప్పుడు సీరియల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. మా పెద్దమ్మ కూడా అంతే, సీరియల్ చూస్తుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను నరసింహస్వామి టెంపుల్ గురించి. సో ఇది ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అనమాట. గుట్ట మీద ఉంటుంది ఈ టెంపుల్. అయితే ఖమ్మంలో చాలా ఫేమస్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఖమ్మంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం అనమాట మేము. టెంపుల్ వ్యూ మొత్తం చూపించేస్తాను, చూసేయండి. మేమైతే త్రూ స్టెప్స్ వచ్చాము. త్రూ వెహికల్ కూడా రావచ్చు, వేరే వే ఉంటుంది. మొత్తానికి పైకి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా లోపల క్యాప్చర్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు, బట్ నేను సీక్రెట్గా కొన్ని క్యాప్చర్ చేసి చూపించేస్తాను, చూసేయండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్, లోపలికి వెళ్దాము. లోపలికి వచ్చాక ఇక్కడ మనకి గోపురం ఉంటుందన్నమాట. ఇక్కడే మనం కొబ్బరికాయలు కొట్టాలి. ఈ టెంపుల్లో హైలైట్ ఏంటంటే ఒక పెద్ద రాక్ ఉంటుంది. ఆ రాక్ కింద విగ్రహాలు ఉంటాయి అన్నమాట. చూసేయండి, మీకు కనిపించేస్తుంది కదా. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోడానికి మనకి స్టెప్స్ కూడా ఉంటాయి అండ్ కళ్యాణ మండపం కూడా ఉంది. ఇందాకలో ఒక రాక్ అని చెప్పా కదా, ఇదే పెద్ద రాక్, దాని గోపురం ఇదే అన్నమాట. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో మనకి తులసి దళాలు కూడా ఇస్తారు. చాలామంది కోరికలు కోరుకొని ముడుపులు కూడా కట్టి వెళ్తూ ఉంటారు. ఇందాక మేము ఎక్కి వచ్చిన స్టెప్స్ ఇవే, ఈ వేలోనే వచ్చాము.
ఇక్కడ నుంచి చూసేయండి, మనకు ఖమ్మం వ్యూ కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి వెహికల్ వే అన్నమాట. త్రూ స్టెప్స్ వస్తే గుడికి లెఫ్ట్ సైడ్లోనూ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి చూస్తాం పైకి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది అన్నమాట, చిన్నది. చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ ఆన్లో లేదు. ఆన్ చేసినప్పుడు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, తులసి కోట కూడా ఉంది. ఇక్కడ మనకి స్టెప్స్ వేలో బాబా మందిరం కూడా ఉంటుంది. ఇందాకలు వచ్చేటప్పుడు అది ఓపెన్ చేసలేదన్నమాట, సో ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా మా డిన్నర్ వచ్చేసి మేము ఈరోజు ఆనియన్ దోశ తింటున్నాము. ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే ఒక హోటల్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది టిఫిన్ అక్కడ. ఇంకా అక్కడే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.